నేపాల్ను అట్టుడికిస్తున్న జైన్ జేడ్ ఉద్యమం ఆ దేశ నాయకత్వాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో పరుగులు పెడుతుంది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా ఆ పదవికి పోటీ పడుతున్న ఒకరిద్దరు నేతల్లో కార్మండు మేయర్ బలేంద్ర షా కూడా ఒకరు. నేపాల్ యువతకు నాయకత్వం వహించే సత్తా ఉన్న వారిలో బలేంద్రకు మరో బలం ఆయన విద్యార్హతలు. సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నది. బెంగళూరులోని నిట్ట మీనాక్షి సాంకేతిక విద్యా సంస్థలోని భారత దౌత్య కార్యాలయ సహకారంతో నేపాల్ నుంచి కర్ణాటక వచ్చిన బలేంద్ర షా బలగావిలోని విఘ్నేశ్వర సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీఈలో చేరారు. అనంతరం బెంగళూరులోని నిట్ట మీనాక్షి సంస్థలో చేరి 2016-18 వరకు ఎంటెక్ పూర్తి చేశారు. చదువుతున్న సమయంలోనే సంగీతంపై ఉన్న పట్టుతో ర్యాంపర్గా సామాజిక మాధ్యమాల్లో అత్యంత చురుగ్గా కనిపించే బలేంద్ర షా ఎంటెక్ తర్వాత నేపాల్ ప్రభుత్వం చేపట్టిన భారీ సొరంగ మార్గ నిర్మాణ ప్రాజెక్టులో సివిల్ ఇంజనీర్గా చేరారు. ఆపై రాజకీయాల వైపు దృష్టి సాధించిన బలేంద్ర షా 2022లో కార్మండూర్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ప్రధాన పార్టీలు నివ్వెరపోయేలా చేశారు. సామాజిక మాధ్యమం ద్వారా సంపాదించిన ఫాలోవర్స్ మద్దతుతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బలేంద్ర షా చదువుతున్న సమయంలో ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడేవారు కాదని ఆయనకు చదువు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రేయాల్ చెప్పారు. చదువులోనూ CGPAతో డిగ్రీ అందుకున్న బలేంద్ర షా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేపాల్లోని పేదరికానికి యువత ఉపాధిని సంగీతం ద్వారా ప్రచారం చేసి రాజకీయాలకు రాణించడం గమనార్హం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.